వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. విజయసాయిరెడ్డి అనే గుంటనక్క చంద్రబాబు లోకేష్లపై ట్విట్టర్ ద్వారా మొరుగుతున్నాడు అంటూ ఘాటుగా అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నుంచి డైవర్ట్ చేసేందుకు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. జగన్ సీఎం కాకముందు ఆయనతో నడిచిన నేతలు ఇప్పుడు వైసీపీని వీడుతున్నారని అన్నారు. జగన్ వైఖరి నచ్చక నియంతృత్వ పోకడలు భరించలేక వెళుతున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు లెక్కలు రాసినందుకు 16 నెలలు జైల్లో ఉన్న విజయసాయి నీతులు చెబుతున్నారని విమర్శించారు. జగన్ కు జైల్లో రూమ్మేటే కనుక విజయసాయికి రాజ్యసభను ఇచ్చారని సెటైర్లు వేశారు. నువ్వు ఎక్స్లో పెట్టిన ప్రతి మాటకు ఎలా జవాబు చెప్పానో మాట్లాడటం మానే. నీకు దమ్ము ధైర్యం ఉంటే దా విజయవాడ వేదికగా లోకేష్ బాబు గారికి పెద్దలకు ఎలా గౌరవిస్తున్నాడో మీకు చెప్తా. జగన్మోహన్ రెడ్డికి ఎలా ఎలాగిస్తాడో నేను వైసీపీ నాయకులు తీసుకొని చెప్పిస్తా. ఇప్పుడు కన్నా నీ పెద్ద కథలు మానేసి ఇంకా నీకు టైం దగ్గర పడుతుంది. మీ అందరికి జైలుకి వెళ్ళడానికి. జైల్లో ఏం చేద్దామా, జైల్లో చెప్పకూడదు ఏం పెడతారు ఆ కూడు ఇప్పుడు నుంచే మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని అక్కడ తినడానికి రెడీగా ఉండండి. ఇలాంటి గుంటనక్క కోతలు మాత్రం కుయకుండా మానం. ఇక నీ గుంటనక్క కోత గారి పెట్టేవా ఎక్కడైనా అంతకి డబల్ నీ మీద మళ్ళీ ఎదురు పడతా. ఏదైతే 2019 నుంచి 2024లో నువ్వు ఎక్స్లో పెట్టిన తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వస్తే మాత్రం ప్రజలు నిన్ను ఊరుకోరు. ఇలాంటప్పుడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడు. తిరుపతి లడ్డూలో కొవ్వు ఉన్నటువంటి నెయ్యిని ఎందుకు వాడుతున్నారు మీరు? అది కూడా జంతువుల కొవ్వు. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఏ మీడియాలోనన్నా 2019 నుంచి 2024 వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే అక్రమాల గురించే వచ్చేవి. మీరే మాట్లాడేది తిరుపతి లడ్డు వ్యవహారాన్ని దారి మళ్లించడానికి చేస్తున్నటువంటి పని. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు